ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఏంటి మేడం, ఆదిత్య గారి ఇంటి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు ఒకటే ఆలోచిస్తున్నారు? దేని గురించి? గోపి మీద హత్యా ప్రయత్నం ఆదిత్య గారు చేయించలేదు అని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. కానీ ఎవరు చేసి ఉంటారో అర్థం కావడం లేదు. గోపిగాడి బ్యాక్గ్రౌండ్ అంతా మీరే చెప్పారు కదా, ఒకప్పుడు స్మగ్లర్ అని. అలాంటి వాడికి శత్రువులు చాలా మంది ఉంటారు. ఇన్ని రోజులు వాడు వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నాడు కాబట్టి బయట ప్రపంచానికి తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ జైలుకు వచ్చాడు కాబట్టి అలా పాత నేరస్తులు ఎవరైనా వాడి మీద అటాక్ చేసి ఉండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు చెప్పిందంతా నిజమే శివ. వీడు కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. బయటకొకటి చెప్తున్నాడు, ఇంకొకటి నటిస్తున్నాడు. ఏదైనా అడిగితే గతాన్ని మర్చిపోయాను అని అంటున్నాడు. కానీ వీడు గతమంతా ఏదో పెద్ద క్రైమ్ చుట్టూ తిరిగింది అనిపిస్తుంది. అది మొత్తం నేను తెలుసుకోవాలి. వీడి మీద పగ తీర్చుకోవడానికి నాకు మంచి ఆధారం కావాలి. వీడు బయటికి రాకుండా ఉండేలా చేయాలి. మేడం, మీకు చెప్పేవాడిని కాను, కాకపోతే ప్రాక్టికల్గా మీరే ఒకటి ఆలోచించండి. మీ తమ్ముడి బ్యాక్గ్రౌండ్ కూడా అంత క్లియర్గా ఏం లేదు కదా. తను ఎంతోమంది అమ్మాయిల్ని హెరాస్ చేశారని మీకు తెలుసు. ఇప్పుడు తను లేడు కాబట్టి తన విషయంలో కోర్టు కూడా పాజిటివ్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది మేడం. ఆ రోజు గోపి, ఆదిత్య కూతురు బయటికి వెళ్లారు. ఆ అమ్మాయిని కాపాడే క్రమంలోనే సెల్ఫ్ డిఫెన్స్లో ఇలా జరిగిందని గోపి కోర్టుకు చెప్తే తనకి బెయిల్ రావడం పెద్ద కష్టం కాదేమో? నువ్వు చెప్పింది నిజమే శివ. నా తమ్ముడి విషయంలో వాడు ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ ఆ పని వాడికి జరగకూడదు. ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. వాడి బ్యాక్గ్రౌండ్ గురించి, కోర్టులో జరిగిన హత్యా ప్రయత్నం గురించి అన్ని యాంగిల్లో మనం ఎంక్వైరీ చేశామనుకో, వీడి గత చరిత్ర మొత్తం మన చేతికొస్తుంది. ఆ చరిత్రలో వీడు ఎంత పెద్ద నేరస్తుడో తెలిస్తే ఆ కేసులన్నీ ఓపెన్ చేసి జీవితం మొత్తం గోపి జైల్లో ఉండేలా నేను చేస్తాను. వీడి మీద ఎన్ని కేసులున్నాయో అవన్నీ బయటికి తీస్తాను. ముందు వీడి గతం తాలూకా ఆధారాలు మనకు కావాలి. అప్పటి గ్యాంగులుంటాయి కదా, ఆ గ్యాంగుల గురించి తెలుసుకోవాలంటే మనం ముందు సెంట్రల్ జైలుకు వెళ్తే వీడి చిట్టా బయటికొస్తుంది. అక్కడి నుంచి వీడి భవిష్యత్తు ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఇదేంటి, వీడింతలా ఆలోచిస్తున్నాడంటే ఎవరి కొంపు ముంచబోతున్నాడని అర్థం. ఈ మాట విన్నాడంటే గొంతులో ప్రాణం గాలిలో కలిసిపోతుంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటి దూరంగా ఉన్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదబ్బాయ్, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అలా దూరంగా నిలబడున్నావు. అంతే అల్లుడు, నువ్వంతలా ఆలోచిస్తూ ఉంటే అదేదో మంచి విషయం అయ్యుంటుందని మౌనంగా ఉన్నాము. సరే, వెళ్ళి జ్యూస్ తీసుకురా. మామూలుగా మందు తీసుకురా అంటావు కదా, ఇప్పుడేంటి వెరైటీగా జ్యూస్ తీసుకురామంటున్నావు? మందు మానేసావా? నేను చెప్పేది వింటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు వేస్తే నాకు మండుతుంది. అర్థమైంది. మా పేరు మాత్రమే భవిష్యత్తులో ఉంటుంది, అంతే కదా. నేను సైలెంట్గా ఉంటాను. నువ్వు వెళ్ళి మందు సారీ అబ్బాయి చెప్పినట్టు జ్యూస్ తీసుకొనిరా, లేదంటే బాబు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. సరే. అల్లుడు, ఇదిగో జ్యూస్.
ఈ జ్యూస్ తీసుకెళ్ళి మావయ్యకి ఇవ్వు. మావయ్య జ్యూస్ తాగే టైం అయింది కదా, ఆయనకి ఇచ్చేయి. అలాగే ఇస్తాను కానీ ఇందులో ఏదో టాబ్లెట్ వేసావు, అదేంటి అల్లుడు? నీకు అవసరమా? బలం కోసం ఇచ్చి ఉంటాడు. అసలు మా బావ ఈ మధ్య టెన్షన్తో చాలా వీక్గా ఉంటున్నాడు కదా, అందుకే జ్యూస్లో ఆ టాబ్లెట్ పడితే మంచి బలం వచ్చి హ్యాపీగా ఉంటాడని కలిపి ఉంటాడు. అనవసరమైన డౌట్లు ఎందుకు అడుగుతావు? నువ్వివ్వు. అది బలం కోసం ఇచ్చిన టాబ్లెట్ కాదు, పైకి పోవడం కోసం ఇచ్చిన టాబ్లెట్. ఏంటి, సార్ను చంపేస్తావా? బావను బలి తీసుకుంటావా? అవును, సరదాగా చంపేద్దాం అనుకుంటున్నాను. ఏ సీరియస్గా మీరు వద్దంటారా? అల్లుడు, ఈ ఆస్తి మొత్తం ఆయిందే. ఆయన తర్వాత సృజనకు చెందుతుంది. ఆయన ఉన్నప్పుడే సృజన మెళ్ళో నువ్వు తాళి కడితే నీకు కాస్త వస్తుంది, దాంతో మేము అనుకున్నది మాకు వస్తుంది. అంతేగాని ఇలా పైకి పంపిస్తే మనకేం వస్తుంది? పోలీస్ ఎంక్వైరీ అయితే కేసు తప్ప. అవునబ్బాయి, దోమల్ని చంపితే కేసులు లేవు కదా అని మనుషుల్ని చంపితే ఉండకుండా పోతాయా? ఎక్కడో ఒక చోట దొరుకుతాం, తర్వాత సెంట్రల్ జైల్లో చెప్పకూడు తింటూ ఏడవలసి ఉంటుందేమో. అంటే ఏంటి? నేను మావయ్యని చంపితే కేసు అవుతుంది, మనమందరం జైలుకి వెళ్తామంటావా? అంతే కదా అబ్బాయి, నీతో చేతులు కలిపినందుకు ఈ పాపంలో భాగం మాకు కూడా ఉందని మా చేతులకు కూడా బేడీలు వేస్తారేమో. పోలీసులకి ఎమోషన్స్ ఉండవు, కేవలం ఎంక్వైరీలో దొరికిన అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. ఇంత భయపడే వాళ్ళతో నేను కూడా జర్నీ చేయడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. సరే, ఓ పని చేయండి, ఆ జ్యూస్ చెరువు సగం మీరే తాగేయండి. ఇందులో ఉన్నది విషం అల్లుడు, ఎవరు తాగినా పోతారు. మమ్మల్ని పంపించే కార్యక్రమం ఎందుకో? మరి నా మాట వినకపోతే ఏం చేయాలి? మామయ్యను పంపించాలని నేను ఫిక్స్ అయ్యాను, వద్దు అని మీరు భయపడుతున్నారు. అందుకే మీ ఇద్దరు వెళ్ళిపోయారనుకోండి, నాకు ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు కదా, అందుకే మీరిద్దరు తాగేయండి. అబ్బాయి, దినదినగండం దీర్ఘాయుషు అని చిన్నప్పుడు మా అమ్మ దీవించేది. దాని అర్థం అప్పుడు తెలియపోయినా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. దయచేసి మాకు పాడి కట్టే కార్యక్రమం చేయకు బాబు. అల్లుడు, ఏదో నిన్ను నమ్ముకుని 4 రాళ్లు వెనకేసుకొని జీవితంలో 4 రోజుల పాటు ఆనందంగా గడపాలి అనుకుంటున్నాను. ఇలా అర్ధాంతరంగా పోవాలంటే బాధగా ఉంది. నేను ఒకటి ఫిక్స్ అయ్యాక దాన్ని వెనక్కి తీసుకోను. ఈ జ్యూస్ని మామయ్యకిచ్చి ఆయన్ని పంపిస్తారా, లేక మీరే తాగి చచ్చిపోతారా? మేమెందుకు పోవడం? అసలు మాకేం అవసరం? దేవుని లాంటి నువ్వు మాతో ఉండగా చచ్చిపోవలసిన అవసరం మాకేముంది? వసుదా ఇంకేం ఆలోచించకుండా బావగారికి జ్యూస్ ఇచ్చేస్తుంది. అప్పుడు కేసు నా మీదకి వస్తుంది కదా. నిన్ను ఇప్పుడు అబ్బాయి మాట నువ్వు వినలేదనుకో, ఆ జ్యూస్ నీ గొంతులోకి వెళ్తుంది. బావగారు తాగితే కేసు అవుతుందో లేదో తెలియదు, కానీ నువ్వు తాగితే మాత్రం నిన్ను తీసుకువెళ్ళడానికి పాడి వస్తుంది. అవసరమా? వెళ్ళు. నాకేమి కాకుండా మీరే చూసుకోవాలి. వై ఫియర్? ఐ యామ్ హియర్, డోంట్ వరీ. నువ్వు హ్యాపీగా మామయ్యకి జ్యూస్ ఇవ్వు, ఆయన హాయిగా తాగుతారు, ప్రశాంతంగా పైకి పోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను కదా. సరే. చూస్తావేంటిరా? మేడం, మీరు నాకు ఫోన్ చేశాక గోపికి సంబంధించిన ఫైల్ తెచ్చుకొని మొత్తం చెక్ చేశాను. మీ అనుమానం నిజమే, వాడు ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లర్. వాడు నా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు స్మగ్లింగ్ గ్యాంగ్ లీడరా? వీడు లీడర్ కాదు మేడం, వీళ్ళకి లీడర్ ఒకడు ఉన్నాడు. కానీ అన్ని కార్యక్రమాలు వీడు చూసుకున్నట్టుగా కొన్ని ఆధారాలు లభించాయి. అప్పుడే వాడిని పగడ్బందీగా పోలీసులు స్కెచ్ చేసి మరీ అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు వాడు జైల్లోనే ఉన్నాడు. మరి వాడు స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనం దొరికిందా? దానికి సంబంధించిన ఫైల్ ఏమైనా ఉందా? ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. తర్వాతి వాడి లీడర్ గోపీది తప్పు కాదు, నిజాయితీ పరుడని కోర్టులో చెప్పాడు.
జైల్లో కూడా వీడు చాలా మంచిగా ఉండేవాడని అప్పుడు పనిచేసిన అధికారులు నాతో చెప్పారు. ఆ స్టాఫ్ అంతా మారిపోవడంతో అసలు వీడి పరిస్థితి ఏంటి అని కొంతమందికి నేను ఫోన్ చేసి అడిగాను. వీడి గురించి ఎవరూ చెడుగా చెప్పట్లేదు. వీడు చాలా మంచివాడు, అసలు వీడు కలప దొంగ అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు అని వీడి గురించి చాలా నమ్మకంగా చెప్పేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే వీడు నిర్దోషని కోర్టు ప్రకటించింది. వీడు బయటకు వచ్చేశాడు. ఆ లీడర్ మిగిలిన అనుచరులు కూడా బయటకొచ్చేశారా? లేదు, వాళ్ళు మాత్రం కొన్నాళ్ళు జైల్లోనే ఉన్నారు. తర్వాత మీకు తెలిసిందే కదా, అందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ లీడర్ ఎక్కడున్నాడో దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు. అది ఎంక్వైరీ చేసి తొందరలోనే మీకు చెప్తాను. గోపి మీద డిపార్ట్మెంట్లో మంచి ఒపీనియన్ ఉంది. కోర్టు వీడిని నిర్దోషని ప్రకటించింది. పాత కేసుల్లో వీడిని దోషం చేయడం జరిగే పని కాదేమని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను మేడం. వాడి జీవితం మొత్తం జైలు గోడల మధ్య ఉండాలి. థ్యాంక్ యూ. మేడం, ఇక్కడ కూడా మీకు నిరాశే ఎదురైంది. గోపి గురించి జైలు అధికారులు ఇంత బాగా చెప్పారంటే రేపు కోర్టులో వాడికి బెయిల్ మంజూరు అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? లేదు శివ, వాడి లీడర్స్ కొంతమంది ఉన్నారని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వెతికితే వీడి గురించి యాంటీగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. లేకపోతే వీడి మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ప్రాణాలు తీయడానికి కోర్టు దాకా వచ్చారంటే వీడు గతంలో చేసిన పొరపాట్లు ఏవో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కదా. ముందు అట్నుంచి ఎంక్వైరీ చేస్తే వీడిని ఎట్నుంచి ఎలా ఇరికించాలో మొత్తం మనకు తెలుస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, గోపి అనేవాడు ఎంత మంచిగా నటించినా, అమాయకుడని ఎంతమందికి చెప్పినా, గతాన్ని మర్చిపోయినాని వాడు కథలల్లినా నేను మాత్రం వాడిని బయటికి రానివ్వను. ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న క్లూ దొరికితే చాలు, మొత్తం కథ మార్చేస్తాను. వాడు బయటికి రాలేనట్టుగా అన్ని రకాల కేసులు పెట్టి జీవితాంతం వాడిని జైల్లో మగ్గేలా చేస్తాను. ఒక చిన్న క్లూ కోసం ఎదురు చూస్తున్నాను. సార్ సార్, మీరు జ్యూస్ తాగే టైం అయింది, తాగండి. ఇంకో గ్లాస్ అందుకో. ఎందుకు సార్? చెప్తాను కదా, ముందు నువ్వు గ్లాస్ అందుకో. తీసుకో. నాకెందుకు సార్? ఆ జ్యూస్ మీకోసమే తీసుకొచ్చాను. నాకు తెలుసు వసుదా, నువ్వు ఇంటికి మేనేజర్గా వచ్చావు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నావు. కానీ నువ్వు జీతానికి పనిచేస్తున్న మనిషిలా లేవు, మా జీవితాల కోసం ఆలోచించే మనిషిలా ఉన్నావు. మరీ ముఖ్యంగా నా గురించి నువ్వు తీసుకుంటున్న కేర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏ టైంకి ఏం చేయాలో అన్నది పర్ఫెక్ట్గా నువ్వు గుర్తు చేస్తున్నావు. ఇప్పుడు ఈ టైంకి జ్యూస్ తాగాలి అని నేను కూడా మర్చిపోయినా నువ్వు తీసుకొచ్చావు. సో నువ్వు నాకు పరాయి మనిషివి కాదు, నా మనిషి లాంటి దానివి. అందుకే నువ్వు కూడా తాగు. ఇది నేను తాగానంటే మీ మనిషిలా కాదు, వాళ్ళకి అట్లా సవంగా ఉంటాను. అయ్యో, నువ్వెందుకు భయపడుతున్నావు? అబ్బాయి, అక్కడ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అది విషం కలిపిన జ్యూస్ అని వసుదికి తెలుసు. ఇప్పుడు
బావ తనని తాగమన్నాడు. తను తాగను అంటే బావకి డౌట్ వస్తుంది. తాగిందంటే ఇది పైకి పోతుంది. అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం ఒడుకొస్తుంది అబ్బాయి. చూడు బాబాయ్, కాలం అనేది ఎవరి గురించి ఆలోచించదు. ఎప్పుడు ఏది జరగాలో అలా జరిగిపోతుందని మొన్ననే ఏదో బుక్లో చదివాను. పాపం ఈరోజు వసుదది టైం అయిపోయినట్టుంది. ఇలా మామయ్యతో పాటు తోడుగా వెళ్ళిపోతుంది. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నీ వాటాలో కొంచెం తగ్గింది కదా. కరెక్టే గాని ఒకే ఇంట్లో 2 శవాలు లేస్తే పోలీసులు అంత ఈజీగా వదులుతారని అదురుతున్న గుండెను అదేం పట్టుకున్నాను అబ్బాయి. ఇంకా ఆలోచిస్తావేంటి? తాగొస్తుందా? పొరపాటున ఆ జ్యూస్ నీ బదులు నేను తీసుకువెళ్ళి ఉంటే బావతో పాటు నా ఫోటోకి దండ పడేది. వసుదా, బావ మీద బతకాలి అనుకున్నావు కానీ బావతో పాటు పోతున్నావు. రెస్ట్ ఇన్ పీస్. హలో అంబులెన్స్ సర్వీస్, మీరు ఆదిత్య గారింటికి వెంటనే రావాలి. ఇక్కడ ఒకరికి సీరియస్గా ఉంది. త్వరగా వచ్చేయండి. ఏంటబ్బాయ్ అంబులెన్స్కి ఫోన్ చేసావేంటి? అదేంటి బాబాయ్, పాపం ప్రాణం పోయేలా ఉంది కదా, మరి ఫోన్ చేయాలి కదా. శవాన్ని అంబులెన్స్లోనే కదా తీసుకెళ్తారు. అప్పుడు 2ంటికి కదా ఫోన్ చేయాలి. వసతి కూడా తాగింది కదా, మరి తను కూడా వెళ్ళిపోతుంది కదా. పర్వాలేదు బాబాయ్, శవాలే కదా, ఒకే అంబులెన్స్లో తోసేద్దాం. ఇద్దరు వెళ్ళిపోతారు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. పొరపాటున అంబులెన్స్ వచ్చే సమయానికి వీళ్ళు బతికితే? ఇలా జరగడానికి కారకుడు నువ్వే అని నేను చెప్తాను కదా. ఆ? ఏంటి బావా, మా డాడీ నీతో మాట్లాడిస్తున్నారా? నన్ను ఇంటికి రమ్మని చెప్తున్నారా? నా గంటల్లో ప్రాణం ఉండగా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టనని మా డాడీకి నువ్వు చెప్పు. అది కాదు సృజన, నీ మీద బెంగతోని మామయ్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన గుండె పట్టుకుని పడిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నేను వెంటనే అంబులెన్స్ రమ్మని ఫోన్ చేశాను. ఏంటి బాబా నువ్వనేది? సృజన, ఏం జరిగింది? డాడీకి హెల్త్ కండిషన్ బాలేదంట బావ చెప్తున్నాడు. అవును, మామయ్య మేము వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నువ్వు త్వరగా అక్కడికి రా, లేదంటే మామయ్య చివరి చూపు కూడా. హలో 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 శ్రీకర్, నాకు చాలా భయంగా ఉంది తారా. డాడీకి చాలా సీరియస్ గా ఉందంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఏ హాస్పిటల్లో కూడా పేరు చెప్పలేదు. సృజన, మీ ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి మనం తొందరగా వెళ్దాం పదా. నాకేదో భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే నాకు ఆల్రెడీ చచ్చిపోయినట్టుగా ఉంది. బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు, లేదంటే ఈ టెన్షన్తో మేము పోయేలాగున్నాం. ఎందుకు భయపడుతున్నారు? అంబులెన్స్ వస్తుంది కదా, మిగిలిన విషయాలు హాస్పిటల్లో చెప్తాను. బాబా బాబా డాడీకి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు సృజన? మామయ్యకి నీ గురించే ఇబ్బంది పెరిగిపోయింది. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఇదిగో ఇలా ఒంటి మీదకి తెచ్చుకున్నారు. పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది.